వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం చల్వాయి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇందిరమ్మ ఇల్లులు అర్హులకి అందలేదని స్థానిక సోషల్ మీడియాలో ప్రశ్నించిన యువకుడిపై మండల అధికారుల అండతో అధికార పార్టీ అహంకారాన్ని ప్రదర్శించడంతో తప్పుడు కేసు నిందను మోయాల్సి వస్తుంది అనే భయాందోళనకు గురి అయిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చుక్క రమేష్ బలవన్ మరణానికి కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు వారి ఆవేదనను వ్యక్తం చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల సూచనలను మండల నేతలు అనుసరించడం వల్లనే ఒక నిండు ప్రాణం పోయింది. ములుగు జిల్లాలో మొన్న జర్నలిస్టు శ్రీకాంత్, నేడు రమేష్ బలైపోయారని ప్రతిపక్ష నాయకులు, ప్రజా సంఘాలు జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. ఇల్లు కావాలని కొట్లాడిండు సారు. కొట్లాడినంత వల్ల వాడిని ఎంతమంది బెదిరించారో మాకు తెలియదు. మాకు ఫోన్ చేసి చిన్నమ్మ మమ్మల్ని ఇట్లా అంటాండు, మరి నన్ను బెదిరిస్తాను అని మాకు ఫోన్ చేసి చెప్పిండు కానీ మేము వచ్చేంత లోపే ఇట్లా చేసుకున్నాడు. పేర్లు ఎవరో పేర్లు చెప్పలే మాకు. నన్ను గీళ్ళు గాల వాళ్ళు మేము అడిగేకాడికి అడిగినాం సార్, అది సీలేసినాము అని చెప్తున్నారు సార్. ఇంతకుముందు ఫోన్ కూడా తీసుకొచ్చిర్రు, అవేమో ఎవిడెన్స్ అని రాసుకొని వెళ్ళిళ్ళు. ఇది మా దగ్గరనే ఉంటది, కోర్టులో సబ్మిట్ చేయాలని చెప్పి ఫోన్ తీసుకొని వెళ్ళిళ్ళు సార్. మళ్ళీ పర్సనల్ విషయాలు ఏం లేవు సార్. ఈ ఫోన్ చేసి మా అన్నను ఇట్లా భయపెట్టడం వల్లనే అట్లా చేసుకున్నాడు సార్. పర్సనల్ ఏం లేదండి. నిన్న ఫోన్ పట్టుకపోయాల ఫోన్ ఎట్లుంటా సార్ ఇంట్లో. నిన్న మీ ఫోన్ పట్టుకపోగా నన్ను చూసారు. నమస్కారం. ఈరోజు చుక్కా రమేష్ అనే బాధితుడు, ఇందిరమ్మ ఇళ్ళ బాధితుడు, నిన్న చల్వాయి సమాచారాలు అనే గ్రూపులో చల్వాయి గ్రామానికి చెందినటువంటి వాడు, ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందినటువంటి పిల్లవాడు చుక్కా రమేష్. 24 సంవత్సరాలు ఉంటాయి. ఆ పిల్లవాడు అనాథ, అమ్మ నాన్న లేరు. నాకు ఇందిరమ్మ ఇల్లెందుకు రాదు, నేను అర్హుణ్ణి కదా అని చెప్పేసి చల్వాయి సమాచారాలలో తన బాధను ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించినటువంటి తరుణంలో కాంగ్రెస్ నాయకుల ఆదేశాల మేరకు అందులో మంత్రి సీతమ్మను ప్రశ్నించిండు, లోకల్ ఉన్నటువంటి వాళ్ళని ప్రశ్నించిండు. మనకు మాయమాటలు చెప్పి ఓట్లేయించుకున్నటువంటి సీతమ్మ, దనసరి అనసూయ ఎందుకు అర్హులైనటువంటి వాళ్ళకి పని చేయట్లేదు అని చెప్పేసి ఆ పిల్లవాడు ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించినటువంటి తరుణంలో కాంగ్రెస్ నాయకులు మంత్రిని ప్రశ్నిస్తారా అనే ఉద్దేశంతోనే ఆ పిల్లవాడిని బెదిరింపులకు గురి చేయడం. అలాగే ఆ పిల్లవాడిలో తెలీదు. ఇంటికైతే ఇద్దరు కానిస్టేబుల్ వచ్చిర్రంట. వచ్చి రాత్రి పోలీస్ స్టేషన్కి రావాలి, నువ్వు వస్తాడు, మేమే తీసుకొస్తాము అని చెప్పి పంపించిర్రట. అతను ఫోన్ తీసుకొని వెళ్ళిండ్రంట సార్. వాళ్ళకి వచ్చిర్రు, ఇద్దరు వచ్చి మేము చూడలేదు, ఇద్దరు వచ్చిర్రట. వచ్చి ఇంట్లో పడుకొని ఉన్న మనిషిని బయటికి రమ్మని మాట్లాడిల్లంట. స్టేషన్కి రావాలి, నువ్వు అంత పెద్ద అదైనవా, అట్లా ఎట్లా పెడతావు నువ్వు, అది ఇదని కొంచెం వాళ్ళు కూడా బెదిరించిర్రంట. ఫోన్ తీసుకొని పోయిర్రంట. మార్నింగ్ అయితే కేసు నువ్వు రావాలి స్టేషన్కి అని చెప్పి తీసుకెళ్ళిందంట. అది ఇంకా మాకు తెలీదు.
అతని దగ్గరనైతే నైట్ ఫోన్ అయితే లేదు. ఆయన చనిపోయినాకనైతే ఇంట్లో బీరువా కింద ఫోన్ దొరికిందని చెప్పిళ్ళు సార్. అది ఎవరు వేసిర్రు అనేది మాకు తెలీదు. రాత్రి ఇంట్లో వండలే.